వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా అందుకు పూర్ణచంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనట్టు ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాత నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా పలు ఛానళ్లలో పనిచేస్తున్న స్వేచ్ఛ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శుక్రవారం గాంధీనగర్, జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు ఉరివేసుకుంటానికి, స్వేచ్ఛ ఉరివేసుకుంటానికి, ఆత్మహత్య చేసుకుంటానికి ప్రధాన కారణం ఏంటి? మీ దగ్గర ఇంకా సమాచారం ఏమైనా ఉందా? సీనియర్ జర్నలిస్ట్ తండ్రి సాయంత్రం ఎత్తన కొంత కుటుంబ కలహాలతో తీసుకు ఆత్మహత్యకు గురైందని చెప్పేసి వార్తలు వినిపిస్తుంది. గత కొంతకాలంగా తన మొదటి ఇబ్బంది తీసుకున్న తర్వాత తనతో తోటి కొలిక్ కొంత అతీతంగా ఉండే అని చెప్పేసి స్థాయిలో మాత్రం కాదు, నిజంగా ఆరోపిస్తున్నారు. ప్రతిలో కంప్లైంట్ కూడా చేశారు. కూడా పూర్ణచంద్ర ఎక్కడ ఉన్నారనేటువంటి లేదు.
ఇప్పుడు తన యొక్క బాడీ తన ఇంటిలోకి ప్రవేశించబడుతుంది. తన కూతురు కూడా పూర్తి స్థాయిలో చనిపోయింది. మమ్మీ ఎంతో ధైర్యం చెప్పేది, ధైర్యంగా ఉండాలని చెప్పేది, ఎవరిని కూడా మన